ఈ లెవెల్లో చేస్తే మొత్తం 25,000 ఖర్చు అవుతుంది. ఏంట్రా రంగా నువ్వనేది? మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా 25,000? అలా చేస్తే నన్నందరూ చీప్ రిపుల్ చూస్తారా? చిచి లల్లు లల్లు, నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురామ్మా, వెళ్ళు. పెద్దోడా, నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో గానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా. మంచి మాట్లాడుతున్నావు, చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా ఎలా చేస్తామో, అదిరిపోతుంది. కూర్చోమ్మా, కూర్చో. ఒరేయ్, చెల్లెలు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు, బందరు లడ్లు, బీవేశ్వరం పూతరేకులు, భీమవరం. కరెక్ట్ కరెక్ట్, సరిగ్గా రాయ్. ఇంకా ఒరేయ్, మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరింట్లోని జరగకూడదురా. ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైని 50,000 తెచ్చి పెట్టాను రా చెల్లెలు శ్రీమంతానికని. ఏమైనా కళ్ళజోడు తుడుచుకుని చూడరా. జోకు లేకు. రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను? నా మంచం మీద పడుకున్నాను. నా పక్కన ఎవరు పడుకున్నారు? నా పెళ్ళాం పడుకుంది. ఏవంది? మీ చెల్లెలు శ్రీమంతానికి 50,000 ఎందుకండి ఖర్చు దండగా అన్నావా? అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి. చెప్పు, లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరనుకుంటారే. నిజం చెప్పు, చెబుతావా నేను చంపేనా? నీ పెంట బుద్ధి పోల్చుకున్నావు కదరా పెంట వెధవ. చూసావమ్మా, ఎలాంటి దాన్ని తీసుకొచ్చినా కట్టు పెట్టారా? రంగా అయిపోయిందిరా, నా బతుకు. పెద్దోడా, ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు. రంగా, ఎందుకు వచ్చిన డ్రామారా ఇదంతా? నీకు అసలు చెల్లెలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు. నాకు చెల్లెలు సీమంతం చేయటం? అవును నానా, నానా, నాకు చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఈ సీమంతం చేయటం ఇష్టం లేదు. అమ్మా, నాకు ఇష్టం లేదు. తప్పుకోవే. నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఏంటి ఆ లుక్? నీ లుక్ ఏంటి? నేను చెల్లెలు సీమంతం కూడా చేయలేని ఎదవననే కదా అర్థం. నేను ఎదవనే. నేను ఎదవని నువ్వే డిసైడ్ చేస్తావుంటే మా ఇంట్లో కన్నా ముందు నిన్ను నిన్ను నేను డిసైడ్ చేస్తానే. మరగవే, ఇప్పుడు మరుగు. ఎంత పనిచేసావు నిన్ను. నోరు లేని కుక్కని చంపిన వాడివి రేపేమైనా చేస్తావు? ఎవరైనా చేస్తాను రా, ఎవరైనా చేస్తాను. లోపలికి రండిరా, నా మాట వినండిరా. ఏంటి నేను రాను. ఈ అడ్రస్ లేని ఎన్నో నన్ను కొడతాడా? చంపుతావురా? చంపడానికే పైనుంచి దిగొచ్చావు నువ్వు. రేయ్, ఒక్క విషయం మర్చిపోతున్నావు. మేమింత ముద్ద పాడిస్తే తిరిగి పడి కుక్కరా నువ్వు. అయినా సిగ్గుండాలరా నీకు? ఆస్తులు పంచుకుని కొంపలో ఉంటానికి. నడురా, బయటికి నడు. వాడిని వెళ్ళమనద్దు. కోపంలో ఏదో తొందరపడ్డాడు. కావాలంటే క్షమించమని వాడి బదులు నేను కాళ్ళు పట్టుకుంటా. ఆ కాళ్ళు కడుపులో ఉన్నప్పుడే తన్నాయి, ఇప్పుడు కూడా తత్తున్నాయి. ఆస్తి పంచమని వాళ్ళు అలర్ట్ చేసి నువ్వు నా పరువు తీస్తారా? పదం లోపలికి. ఒప్పుకోను. నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉండడానికి ఒప్పుకోను. అంతే. వాడు ఏంటి పెద్ద కొడుకురా? వీడు ఇంటికి పెద్ద కొడుకు. వీడు ఇంటికి పెద్ద కొడుకు. అమ్మకే నీకే పుట్టాడా? నీకు ఏం పద్ధతిగా పుట్టాడా? లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికైనా కందా? నీ కన్న కొడుకు ఏడుస్తుంటే ఆ పైన కూర్చుని ఏం చేస్తున్నావే? ఆ దేవుణ్ణి ఒక్క తోపుతో కిందకి రా, వచ్చి చెప్పు. నేనెవరినో, ఎవరికి పుట్టారో చెప్పు. చెప్పమ్మా.
పులిని పెళ్లాడిన గంగి గోవుగాథ గుండె రగిలిపోయేలా చాటి చెప్పనా ఎంత అనుభవించిందో అంతులేని బాధ పరపురాదు కన్న తల్లి నరకయాతన ఓర్పు తప్ప తూర్పు లేని ఆ తల్లికి ఆర్పలేని నిట్టూరు పెతోడైనది ఆ వెదకే ఏ కొడుకై మోశాను చిటి పెద్ద పులిని పెళ్లాడిన గంగి గోవుగాథ గుండె రగిలిపోయేలా చాటి చెప్పనా ఎంత అనుభవించిందో అంతులేని బాధ పరపురాదు కన్న తల్లి నరకయాతన విషము చిమ్మగా మనువు అంటే నా తల్లికి మరణమైనది అగ్ని సాక్షి కూడా సిగ్గుపడినది వేదమంత్రమే నిత్యం రోదనైనది నేలకు సైతం సహనం చచ్చే హింసను తానే సహించిన లెక్కలు రాని కొడుకును చూస్తూ ఆ నరకాన్నే భరించిన భర్త చేత చావు తప్పలేదే పెద్ద పులిని పెళ్లాడిన గంగి గోవుగాథ గుండె రగిలిపోయేలా చాటి చెప్పనా ఎంత అనుభవించిందో అంతులేని బాధ మరపురాదు కన్న తల్లి నరకయాతన కన్నందుకు నన్ను నాన్న కొడుకై ఆ తలకి కొరివి పెట్టనా ప్రహ్లాదుడినైనా కాకపోయినా ఆ హిరణ్య కశిపుడిని వదలి పెడుతున్నా కన్నుల ఎదుటే అంత దారుణం కాల్చేస్తుంటే నరం నరం రక్షక ఎదిగే రక్తబంధనం చెచ్చుగా మారి దహించగా చెరసాలకు పంపించా కసితో పెద్దోడా పాపారావు నాకు పాపం చేసిన అన్యాయం చేసిన వాడు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా ఇలాంటి వాళ్లను అమ్మా నాన్న అని పిలిచే అదృష్టం నాకు కలిగించడం కానీ నే చేసిన పాపం ఇటువంటి వాళ్లను పోగొట్టుకోవడం నాన్న ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది అది కొందరు జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కొందరు జీవితాల్ని పాతాళానికి తొక్కేస్తుంది దేనికైనా సిద్ధపడేనే వెళ్తున్నాను అమ్మా పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుడిని క్షమించండి డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు నాలాంటి వాళ్ళు తప్ప వెధవలందరికంటే నువ్వు వెధవిరా వెధవ అన్నయ్య అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్య అవునరా కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని
మనశ్శాంతి నా దగ్గరుంటే మనశ్శాంతిగా ఉండదంట. నీ దగ్గర మనశ్శాంతి ఎవరుకుంటుందిరా లోఫర్? ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా, పర్మనెంట్ గా.